ఈరోజు ఒక చాలా ముఖ్యమైన అంశం మీద మాట్లాడేది ఉంది. ఆర్టికల్ 21A మన కాన్స్టిట్యూషన్లో చెప్తుంది రైట్ టు ఎడ్యుకేషన్. పర్టిక్యులర్లీ SC/ST స్టూడెంట్స్ కోసం వాళ్ళ రాజ్యాంగ హక్కు ఏమంటుందంటే చదువుకి వాళ్ళకి యాక్సెస్ ఉండాలి. కానీ ఇవాళ మనం చూస్తే మన పెద్దపల్లి డిస్ట్రిక్ట్లోనే చాలా వరకు SC/ST స్టూడెంట్స్, BC స్టూడెంట్స్కి చాలా ఎక్కువ డ్రాప్ అవుట్ రేట్స్ ఉన్నాయి. ఎందుకంటే ప్రైమరీ లెవెల్లో, అప్పర్ ప్రైమరీ లెవెల్లో స్కూల్స్ లేవు. స్కూల్స్ ఉన్నా దాంట్లో టీచర్లు ఉండరు, డిజిటల్ ఫెసిలిటీస్ ఉండవు, సైన్స్ ల్యాబ్స్ ఉండవు, బేసిక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఇవాళ 2025లో కూడా లేని పరిస్థితి ఉంది. SC/ST స్టూడెంట్స్ల డ్రాప్ అవుట్ పర్టికులర్లీ పెద్దపల్లి ఏరియాలో చాలా హై ఉన్నాయి. ట్రైబల్ డామినేటెడ్ ఏరియాస్లో, మండల్స్లో టీచర్ వేకెన్సీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నీటి సౌకర్యాలు లేవు, స్కూళ్ళల్లో బౌండరీ వాల్స్ లేవు, హాస్టల్ లేవు, హాస్టల్ ఉన్న దాంట్లో పడుకోనికి పిల్లలకు బెడ్లు లేవు. ఇట్లా మరింకెన్నో ప్రాబ్లమ్స్ మన పెద్దపల్లి డిస్ట్రిక్ట్లోనే చూస్తున్నాం. అంతెందుకు రామగుండము, మంతిని, సుల్తానాబాద్ ఈ మండలాల టీచర్ షార్టేజ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. పర్టికులర్లీ మ్యాథ్స్ చెప్పేటోళ్ళు, సైన్స్ చెప్పేటోళ్ళు, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ చెప్పేటోళ్ళు చక్కగా టీచర్లు లేని పరిస్థితి కూడా చూస్తున్నాం. మన ఆశ్రమ్ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లలో కూడా హాస్టల్స్ కానీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ, బేసిక్ వాటర్ ఫెసిలిటీస్ కూడా లేని పరిస్థితి చూస్తున్నాం. మీ అందరికి తెలుసు, ఇది గమనించి విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా చాలా వరకు బెంచులు కానివ్వండి, వాటర్ సప్లైలు కానివ్వండి, టీచర్లకు స్కూల్ ఫీజు కానివ్వండి, వివేక్ వెంకటస్వామి గారు ట్రస్ట్ యాక్టివిటీస్ ద్వారా పిల్లల కోసం వర్క్ కూడా చేసినాం. ముత్తారము, కాటారము, మంత్రిని ప్రాంతాల్లో కూడా ఇవాళ కూడా చిన్నపిల్లలు 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు నడుచుకొని స్కూల్ వరకు పరిస్థితుంది. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ శాంక్షన్ అయినప్పుడు కూడా చాలా వరకు స్టార్ట్ కాని పరిస్థితి ఉన్నది. ఈ విషయం నేను దిశ మీటింగ్లో కూడా రేజ్ చేసినప్పుడు కూడా దాని మీద సరైన స్పందన లేదు, యాక్టివేషన్ అయితే లేదని చెప్పి ఈ సందర్భంగా నేను హైలైట్ చేస్తున్నాను. కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటే ఎడ్యుకేషన్ మీద పెట్టాల్సిన దృష్టి ఇవాళ మనం చూడని పరిస్థితి ఉన్నది. ఈ ఇష్యూ మీద నేను పార్లమెంట్లో కూడా రేజ్ చేస్తున్నాను. I request the government to grant us the required funds to improve the education space in our state, particularly to my constituency, Peddapalli area. Education is the biggest equalizer in our country. Dr. B.R. Ambedkar changed his life through education, and every SC/ST child in Peddapalli and this country deserves the same chance. This is our fight, this is our responsibility, and this is our promise. గవర్నమెంట్ 25% రైట్ టు ఎడ్యుకేషన్ కోటాలో ప్రైవేట్ స్కూళ్ళలో కూడా SC/STలకు కేటాయించాలని చెప్పి కాన్స్టిట్యూషన్లో మన రాజ్యాంగ హక్కు, ఈ హక్కు ప్రకారము ఎన్ని స్కూల్స్ ఇది పాటిస్తున్నారు దీని వివరాలు కూడా నేను అడగడం జరుగుతుంది. SC/ST డామినేటెడ్ మండల్స్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే అది మనము రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసినట్టయితే. కోల్ బెల్ట్ ఏరియాలో మన పిల్లలు ఆల్రెడీ పొల్యూషన్కి చాలా ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ కూడా సస్టైనబుల్ స్కూల్స్, ఈకో ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్స్ చేసే బాధ్యత మాది. దీని మీద మేము ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ.